హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ కోడలు సోనీతో ముచ్చట్లు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ నేనైతే కనుక మురుగులతో పులిహోర అయితే చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తెలంగాణలో మా అత్తయ్య బాగా చేసేవాళ్ళంట. ఇంకా ఇంకొక టాపిక్ ఏంటంటే, అలేఖ్య చిట్టి పికిల్స్. చాలామంది అలేఖ్య చిట్టి పికిల్స్ మీద చాలా టార్గెట్ అయితే చేస్తున్నారండి. ఎందుకండి, ఎవరి బిజినెస్ వాళ్ళది. ఆడవాళ్ళ శత్రువు అంటే ఏదో అనుకున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే చాలు ఇవే కనిపిస్తున్నాయి. ఎందుకు అలా కొట్టుకోవడం అండి, నాకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిలాగా బిజినెస్ చేస్తుంది. మొన్నే వాళ్ళ నాన్నగారు, ఇంటి పెద్ద అయినా సరే వాళ్ళ నాన్నగారు లేకుండా వెళ్ళిపోయారు, కాలం చేశారు. అలాంటి ఆడపిల్లకి మనం సపోర్ట్ చేయాలి. ఒక అబ్బాయి స్థానంలో తన నిలబడి చక్కగా ఒంటరి పోరాటంతో మార్కెటింగ్ కూడా తన ఒక్కదే చేస్తూ ఏదో తనకి ఇష్ట ప్రకారంగా, అంటే తనకు అంత ఖర్చులు అయ్యాయేమో వెనకాల బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కస్టమర్స్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నా సరే పని వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి. ఇంక తనకు మిగిలేది ఎంత ఉంటుందండి? ఇంట్లో పోషించుకోవాలి, 3 ఆడపిల్లలు, ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ కూడా తననే టార్గెట్ చేస్తే ఎంత పాపం అండి. ఒక ఆడపిల్ల ఉసురైతే అస్సలు నోచుకోకూడదండి. తన కడుపు మీద మనమైతే కొట్టకూడదు. కంపల్సరీగా కూడా మన అలేఖ్యాని మనం సపోర్ట్ చేద్దాము. అలేఖ్య చిట్టి పికిల్స్ అనేవి ఒక బ్రాండ్ లాగా తను ఒకటి క్రియేట్ చేసుకుంది. ఒక ఆడపిల్ల అయిన పులి బిడ్డలాగా పెరిగిందన్నమాట. తనని చూస్తే నాకు చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఉమెన్స్ డేలా అనిపించింది. ఎందుకంటే అబ్బాయిలు అందరూ కూడా కొంతమంది ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఒక ఆడపిల్ల అయినా సరే ఖాళీగా కూర్చోకుండా తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఇలా ఉంది. కాస్ట్ ఒకవేళ కనుక ఎక్కువ అయ్యిందనుకో, మిమ్మల్ని ఎవరు కొనుక్కోమన్నారు? పోనీ రివ్యూ ఇచ్చారే అనుకో, ఎవరైనా సరే మీషో ప్రోడక్ట్ మీద అయినా సరే, మీషోలో అయితే కనుక ఐటమ్స్ అన్నీ ఎంత రేంజ్ అయినా సరే కొనుక్కుంటారు. కానీ అందులో ఏమంటారు? ఈ ఐటమ్ బాగాలేదు, నాకు నచ్చలేదు అంటారు. ఐటమ్ గురించే చెప్పాలి కానీ ప్రైజెస్ గురించి, మీషోలో ప్రోడక్ట్ కొన్నారనుకోండి, దాంట్లో ప్రైజెస్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఏజియోలో ప్రైజెస్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అమెజాన్లో ప్రైజెస్ గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఎవరి కంపెనీ ఎవరి బిజినెస్ వాళ్ళదండి. మిత్రాలో ఏమో కొన్ని ఎక్కువ ఉంటాయి. డ్రెస్సెస్ రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి, అక్కడ మనం కొనలేము. అలా మిత్రాలో వాళ్ళ రేంజ్ వాళ్ళది. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిజినెస్ ఉంటుంది. వాళ్ళ బిజినెస్ వాళ్ళు కొనుక్కునే వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు కొనుక్కుంటారు. అంతేగాని ఇది వీళ్ళే కొనుక్కోవాలి, ఇది ఎంత కాస్ట్ పెట్టింది ఏంటి, మరి ఎందుకు కొనుక్కోవడం అలాంటప్పుడు? అదండి నా ఒపీనియన్. అయితే నా ఒపీనియన్ ఇది. వి సపోర్ట్ అలేఖ్య, దట్స్ ఆల్. ఈ పులిహోర అయితే కనుక మీరే తినండి. నచ్చితే కనుక